ఆవు ఉజ్బెకిస్తాన్ ఆవు చూడండి ఎన్ని మచ్చలు ఉంది. ఆవు దీన్ని చూస్తే నేను ఇంకా స్టాచ్యూ అనుకున్నాను కానీ రియల్దే. వావ్ చుట్టూ చిన్న పెయ్య ఉంది ఇక్కడ. ఇక ఇది చూస్తున్నా, ఇది ద్రాక్ష, ఇది ద్రాక్ష, ఇక వైట్ ద్రాక్ష, వైట్ ద్రాక్ష, ద్రాక్ష ఇది ద్రాక్ష తోట ఇది అంతను చూడండి. బాబా ఈ లొకేషన్ చూస్తుంటే మాత్రం బుర్ర పాడు లెక్క ఉంది. ఎవడైనా సరే ఉజ్బెకిస్తాన్ రావాలనుకుంటారా? చాలా ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, ఎవడో డిస్టర్బెన్స్ ఉండదు, ఒకరితో పని ఉండదు. మన ఇండియా లాగా పొల్యూషన్ ఉండదు, జీరో పొల్యూషన్ కంట్రీ. ఇక్కడ చూస్తుండ్రు ఇది ఒక బంగ్లా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్, చుట్టూ చెట్లు, ఆక్సిజన్ బాగా దొరుకుతుంది ఇక్కడ ఎక్కువగా మనకి. చూడండి యాపిల్ ఎక్కడ రోడ్డు మీద యాపిల్ పడేస్తుండ్రు. మన దగ్గర 4 యాపిల్ 100 రూపాయలు. ఇక ఆహా ఇవేవో పొల్లు ఇవేవో వింతమైన పొల్లు ఉన్నాయి. మనం తినకూడదు, తినొచ్చు. వావ్ మన దగ్గర చూడండి గొర్రెలు, ఏదో గొర్రె ఆగిపోయాది 2 కలిపి తెలిసి మిక్సింగ్. అమ్మ కోళ్ళు అయ్యో విచిత్రంగా ఉన్నాయి. చింత చెట్ట ఇదేదో చింత చెట్ట ఏటో. ఆహా ఇవన్నీ అబ్బా ఇవన్నీ ఏయో మన దగ్గర జామ చెట్లు కాసినట్టుగా ఇవన్నీ యాపిల్ తోటలో ఏ విచిత్రమైన పొల్లు కనపడుతున్నాయి. యాపిల్ సో నైస్. అబ్బా ఫ్రూట్స్ మాత్రం ఏరి. అబ్బా ఇవేంటి, ఇదేదో పండులా ఉంది. ఈ పండు ఏదో మనం ఎప్పుడు చూడలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇవి నల్ల చెర్రీస్ అనుకుంటాను, ఏటంటారు ఇట్లా. చూడండి ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి. ఏంట మన దగ్గర ఇవేవో ఇవి కోమ చెట్ల ఏంటి కాదే, ఇదేదో రకమైన చెట్లే. చూడండి వీళ్ళందరూ ఉజ్బెకిస్తాన్లో వర్క్ చేయడానికి వచ్చిన వెల్డర్స్ అండ్ ఫోర్మెన్స్, ఫిట్టర్స్. ఇదేదో ఫ్లవర్ ఉంది, ఫ్లవర్